కేసీఆర్ గారి అభిమానంతో అన్న. కేసీఆర్ అంటే రైతులకు అన్నం పెట్టిండు. మాకు విట్టంపేట మెట్పల్లి మండలం నుంచి వచ్చినాము. అన్న నీళ్లు మాకు 10 ఎకరాలు ఉన్నది, 5 ఎకరాలు ఉండని నీళ్ళు లేని జాగాలకు మాకు నీళ్ళు ఇచ్చి మాకు అన్నం పెట్టి మా దుబాయ్ వలస పోలేని పరిస్థితిలో మేము ఉన్నామంటే ఇప్పుడు ఆ కేసీఆర్ చేసిన పుణ్యంతోనే అన్న. అది కేసీఆర్. 10 సంవత్సరాలు రైతులు ఎట్లున్నారు మీరు అంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళు దేశం పట్టుకొని తిరిగిండు అన్న. ఇప్పుడు మా నాన్న ఏ దేశం ఆధారపడకుండా వ్యవసాయం చేసుకొని బతుంటే ఈ కేసీఆర్ చేసిన పుణ్యంతో అన్న. రేవంత్ రెడ్డి తోట అన్న మాటలు మాట్లాడకూర్రు అన్న, పాపం తలుగుతుంది. అది కరెక్ట్ కాదు, అది అట్లా మాట్లాడకూర్రి. రేవంత్ రెడ్డి మాటలు తీస్తురా. ఇప్పుడు కేసీఆర్ లేకుండా చేస్తా రైతు రాజ్యం తీసుకొచ్చింది నేను అన్నట్టుగా మాట్లాడుతాడు. ఆడు చెప్పింది ఏం చేసిండు అని బంద్ చేస్తాడు. మరి రైతు బంద్ అనకు, అస్సలు అబద్ధాలు. ఇప్పుడు మీకు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు 2 సార్లు ఇస్తే నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 సార్లు రైతు బంధు అని చెప్పిండు కదా, బోనస్ అని కూడా చెప్పిండు కదా, మీకు వస్తుందా బోనస్? రైతుల ముచ్చట ఇడిచబెట్టు అన్న. రైతులకు ఏం చేసిండో చేయలేడు, ఇడిచబెట్టు. మాకు కాలు చేతులు ఉన్నాయి, మేము చేసుకున్నాం కావచ్చు, మాకు నీళ్ళ సౌలభ్యం చేసిండు. ముసలోళ్ళకు కొడుకుల మీద ఆశ పడకుండా 2000 పింఛన్ ఇచ్చిండు అన్న. 4000 అని మబ్బి పెట్టి అలా గొంతు కోసిండు తెలుసా. రైతు రాజ్యం తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా మళ్ళీ సీరియల్ చెప్పులు చేతులు పెడు, ఆ చెప్పులు పట్టుకున్నామాట సొసైటీలో. మళ్ళా మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి రావాలి. నాకు టైం ఇస్తే 1 గంట 15 నిమిషాలు నాతో మాట్లాడమని నేను దేని కడతాను మాట్లాడతా. రేవంత్ లైవ్ లా లైవ్. కేసీఆర్ అంటే అంత అభిమానం ఎందుకు నీకు? నా అయ్యా పుర్రల మంది చచ్చిపోయేటోడు. ఆ నీళ్ళు తెచ్చిన తెలుగుతోని మేము బతికినాం. మా 2 అక్కలకు లగ్గం చేసిన ఆ నీళ్ళతోని. కాళేశ్వరం కట్టినందుకు రైతులు లబ్ధి పొందలేదు అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు అన్న. బట్ట కలిసి మీద ఓడైన పడేయచ్చు. కుట్టించుకున్నాను గుర్తు, కాలబెట్టన్నా కాలబెట్టద్దని. ఇంకోటి కుట్టించి తీసుకొచ్చి ఇంకోటి మీద పడేసుడు ఎంతసేపు అన్న? 3 సెకండ్లలో కాలబెడతా, సెటర్నే కాలబెడతా. జనాలు అనుకుంటా మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలని, జనాలు అనుకుంటా మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలని. అన్న నువ్వు అయ్యి మళ్ళీ ఈ క్వశ్చన్ నన్ను అడిగి అనవసరంగా నన్ను నెత్తికి అడిగాకే అన్న. నీ దండం పెడతా, నీ కాలు మొక్తా. నన్ను అడిగాకే. ఈ జెండా పట్టుకో నన్ను మళ్ళీ మాట్లాడు. పెద్దపల్లి జిల్లా కాళశ్రీరాంపురం మండలం. ఎందుకు వచ్చినట్టు ఈ సభకి? ఎందుకు వచ్చినట్టు? కేసీఆర్ బాబుని చూసి వచ్చినాం. కేసీఆర్ బాబుని చూసి అవును. ఎందుకు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఆ పనులు? చేతలేడు. 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు గంగల వేలే, గోరట వేలే.